ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఏప్రిల్ 3 శుక్రవారం. నేటి లేఖన పఠనం సామెతల గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 22 వచనాలు. నేటి ధ్యాన లేఖనం సామెతల గ్రంథం 2వ అధ్యాయం 1-5 వచనాలు. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదకినట్లు దాని వెదకిన ఎడల, దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. వ్యాఖ్యానాంశం: యెహోవాయే జ్ఞానమిచ్చును. వ్యాఖ్యానాంశం: యెహోవాయే జ్ఞానమిచ్చును. వ్యాఖ్యానం: జ్ఞానము తన కుమారునికి బోధించుటకు మొదలుపెట్టే ముందు తన ఉద్దేశములను తెలియజేయుచున్నది. దేవుని గూర్చిన జ్ఞానోపదేశం పొందుటకు అతడు నిశ్చయత కలిగి ఉన్నాడా అని 5వ వచనంలో ప్రస్తావించబడుతుంది. ఈ పాఠశాల యొక్క క్రమశిక్షణను అతడు ఇష్టపూర్వకంగా తన జీవితానికి అన్వయించుకుంటాడా? వాస్తవానికి జ్ఞానమును సంపాదించుకోవాలనే కోరికతో పాటు దాని ప్రాముఖ్యతను కూడా గుర్తించకపోతే ఏ ఉపదేశము కూడా ప్రయోజనకరంగా ఉండదు. తన భవిష్యత్తు తాను పనిచేయు విధానం మీద ఆధారపడి ఉంటుంది అని గ్రహించిన తోడనే ఒక పండితుడు కూడా మంచి విద్యార్థిగా మారిపోతాడు. ఇది తరచుగా జరిగేదే. అట్లయితే మనకి ఇవ్వబడు జ్ఞానము మరియు వివేచన ఇక్కడనే లభిస్తాయి. దేవుడు తాను అనుగ్రహించు ఆత్మ సంబంధమైన వరములకు ఏ విధమైన కొలత విధించడు అని యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వచనంలో చదువుతాం. అయితే అదే సమయంలో మనం వాటిని అపేక్షించాలి. అంతేకాదు, వాటి కొరకు ఆసక్తితో ప్రార్థనాపూర్వకంగా వెదకాలి అని 3వ వచనంలోనూ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 1వ వచనంలో కూడా చూస్తాము. మొదటి 4 వచనాలలో ఒక విశ్వాసి 7 విధాలుగా ప్రయత్నించాలని తెలుపబడుచున్నది. మన హృదయము ప్రభు ఎడల స్థిరముగాను ఖచ్చితముగాను ఉండకపోతే అత్యుత్తమమైన విద్య కూడా మనకు ఎక్కువ కాలం ఉపయోగపడదు అని 10-11 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. అలాగే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం కూడా ఈ సందర్భంలో చదవండి. మనము ఎట్టివారితో సహవాసము కలిగి ఉంటామో అదే నడవడి కలిగి ఉండే స్వభావము గలవారము గనక చెడు మన మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. 12-22 వచనాలు చదవండి. అంతేగాక ఆ దినమున మనము నష్టపోవటమే గాక కుటుంబానికి కూడా నష్టం కలుగజేస్తామని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనంలో చదువుకుంటాం. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.